హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకునేది ఎంతగానో నోరూరించే క్యారెట్ హల్వా అండి. పర్ఫెక్ట్ గాజర్కా హల్వా ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా క్యారెట్ తీసుకోవాలండి. ఇప్పుడు సీజన్ క్యారెట్ అండి. ఇవైతే ఇలా రెడ్డిష్ కలర్‌లో ఉంటాయి కదా! ఇవి క్యారెట్ హల్వాకి చాలా బావుంటాయి. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, జీడిపప్పు, కిస్మిస్, పంచదార, నెయ్యి అండ్ హాఫ్ లీటర్ పాలు అండ్ ఇలాచి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, కిస్మిస్, మీ దగ్గర బాదం ఉంటే బాదం వేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు కూడా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత క్యారెట్ అండి. క్యారెట్ మనం మిక్సీలో వేసే కన్నా ఇలా తురుము చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా తురుము చూసి వేసుకుంటేనే మనకి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మిక్సీ పడితే అది మొత్తం జావ జావలా అయిపోయి అంత నీట్గా అనిపించదు. ఇలా ట్రై చేయండి ఎప్పుడు క్యారెట్ హల్వా చేసినా. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని మన క్యారెట్ తురుము చేసుకున్నాం కదండి, ఆ తురుముని పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో క్యారెట్ తురుముని శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వస్తుందండి. ఆ వాటర్ కూడా మొత్తం అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే క్యారెట్ అన్నది అడుగు పడుతుంది. ఇలా ఆవిరి మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ లీటర్ పాలండి. నేనైతే హాఫ్ లీటర్ వేసుకుంటున్నాను 2 కేజీల క్యారెట్కి. 2 కేజీల క్యారెట్ హల్వాకి ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న దాని తర్వాత కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, పాలు అనేది దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత పంచదార వేసుకోవాలండి. మరీ పూర్తిగా పాలు మరిగిపోకూడదు. ఎందుకంటే పంచదార వేస్తే అది టైం పడుతుందండి. అలా కాకుండా పాలు సగం మరిగిన తర్వాత మనం పంచదార పౌడర్ వేసుకోవడం వల్ల రెండు ఒకసారి మనకి కుక్ అవుతుందండి. చూసారు కదా, ఇలా రెండు కూడా బాగా కుక్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూసారు కదా, నెయ్యి అనేది ఎలా పక్కన మొత్తం అంతా బాయిల్ అవుతుందో. దాంట్లో కొంచెం సాల్టు అండ్ ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడరు, సాల్ట్ కంపల్సరీ అండి. ఏ స్వీట్లో అయినా కంపల్సరీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇప్పుడు హల్వాలో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ మన గాజర్కా హల్వా రెసిపీ రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా, చాలా టేస్ట్గా, చాలా జ్యూసీగా, ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకునే మన క్యారెట్ హల్వా అండి. గాజర్కా హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలానే లైక్ అండ్ కామెంట్.